సో ఇవాళండి ప్రిమెచ్యూర్ డెలివరీస్ కానీ ప్రీటర్మ్ డెలివరీస్ కానీ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, లేకపోతే అవుతూ ఉంటాయి. సో దాని గురించి మాట్లాడుకుందామండి. అంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటే కొన్నిసార్లు ఎందుకు అవుతాయి అంటే ప్రీవియస్ హిస్టరీ కనుక ఉంటే కనుక ప్రీవియస్గా 7th మంత్ ఎండింగ్లోనో 8th మంత్లో డెలివరీ అయిందంటే ఈసారి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మేము కేర్ తీసుకుని ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తాం. అయినా కొన్నిసార్లు అవుతూ ఉంటుంది అనమాట ప్రీమెచ్యూర్ డెలివరీస్. కొన్నిసార్లు సర్జరీస్ ఏమైనా జరుగుతాయి సర్విక్స్ మీద, అంటే కింద గర్భసంచి ముఖ ద్వారం దగ్గర ఎక్కడెక్కడైతే ఓపెన్ అయ్యి డెలివరీ అవుతుంది ఆ భాగంలో కొంచెం సర్జరీస్ ఏమైనా ప్రీవియస్ సర్జరీస్ జరిగి ఉంటాయి అనమాట. అలాంటప్పుడు కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవుతుంది. అంటే ముందే సర్విక్స్ డైలేట్ అయిపోయి ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవుతుంది. తర్వాత ఇంకోటి నెంబర్ ఆఫ్ డిఎన్సీస్ కనుక చేయించుకుంటే అనుకోకుండా ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. అంటే మిస్డ్ అబార్షన్స్ అలాంటివి అవుతాయి, లేదా కావాలని కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా హైడ్రోజెనిక్ అంటే కావాలని డాక్టర్సే ప్రీమెచ్యూర్ డెలివరీస్ చేయాల్సి వస్తుంది. అది ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే అది కావాలని చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు బేబీకి స్టెరాయిడ్ డోసు ఏదో మదర్కి స్టెరాయిడ్ ఇచ్చేసి బేబీకి లంగ్ మెచ్యూరిటీ పెరగడానికి, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు లోపల బేబీ డెత్ అయిపోతుంది. సో దానివల్ల బయటికి తీసి బయట అంతకైతే ఇంక్యుబేటర్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో డెలివరీ చేయాల్సి వస్తుంది. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అని అటు ఆ లెవెల్స్ మెచ్యూరిటీ పర్వాలేదు అనుకున్న టైంలో మనం బయటికి తీస్తాం. సిజేరియన్ మోస్ట్లీ సిజేరియన్స్ అవుతూ ఉంటాయి ఇలాంటప్పుడు. తర్వాత అన్కంట్రోల్డ్ బీపీ కూడా ఏంటంటే ప్రియక్లాంసియా అంటే మదర్కి ఫిట్స్ రావటం, మదర్కి డేంజర్ అవుతుంది, కిడ్నీస్ దెబ్బతింటాం, అట్లాంటివి కూడా జరుగుతాయి. మదర్ ఇన్ డేంజర్ అనమాట. బేబీ కూడా ఒక్కోసారి ఇంత ప్రెషర్ తట్టుకోలేక బేబీ కూడా లోపల యూడీ అవ్వచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కరెక్ట్ టైంలో మనం ఎప్పుడనేది కొంచెం ప్రీమెచ్యూర్ అయినా సరే డెలివరీ చేయాల్సి వస్తుంది. సో బయట ఇంక్యుబేటర్లు పెట్టుకుంటే బేబీ సర్వైవల్ ఛాన్సెస్ బాగానే ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కూడా మొయ్యలేకపోవటం, బేబీ మదర్కి డిస్ట్రెస్ ఎక్కువగా ఉండటం, అలాంటప్పుడు కూడా కొంచెం 8th మంత్ ఎండింగ్లోనో ఏదో ఒక టైంలో మంచిగా మెచ్యూర్ ఇంకా పర్వాలేదు అనుకున్న టైంలో డెలివరీ చేయాల్సి వస్తుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే డోప్లర్ స్టడీస్ కనుక చేయించుతాం కదండి, బ్లడ్ ఫ్లోస్ బాగా తగ్గినాయి అనుకోండి, అంబ్లికల్ ఆర్టరీ కానీ ఈ యూట్రైన్ ఆర్టరీస్లో కానీ. సో బ్లడ్ ఫ్లోస్ కనుక తగ్గితే ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీస్ అలాంటివి కనుక ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు మన బేబీని డెలివరీ చేయాల్సి వస్తుంది కొంచెం ప్రీమెచ్యూర్గా. సో మోస్ట్లీ ఈ రీజన్స్ అండి ప్రీమెచ్యూర్ డెలివరీస్. ఐదర్ హైడ్రోజెనిక్ అవ్వచ్చు, ఐదర్ న్యాచురల్గా కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.